ఇక్కడ గట్కేసర్ మేడ్చల్ మండలంలో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం, న్యాచురోపతి ఆయుష్ క్యాంప్. సో నిన్న ఆల్రెడీ క్యాంప్ జరిగింది, మోర్ దెన్ 120 మెంబర్స్ వరకు వచ్చారు. ఈరోజు ఇప్పటి వరకు 90 రిజిస్ట్రేషన్స్ వరకు అయ్యాయి. ఇంకా క్యాంప్ 3 o'clock వరకు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ వస్తారు. న్యాచురోపతి గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు. సో ఆ అవగాహన ఊర్లలో అన్నిట్లో కూడా రావాలి అని చెప్పేసి ఇలాంటి క్యాంప్స్ ఇంకా ఎక్కువ కండక్ట్ చేస్తున్నాము. ఇంకా గవర్నమెంట్ నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తుంది కాబట్టి అందరికీ కూడా తెలుస్తుంది. వాళ్ళ జబ్బులు వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పుకోవడము అవన్నీ చేస్తున్నారు. ఇంకా మా ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఒక చిన్న శాంపుల్ లాగా వాళ్ళకి ఇక్కడ ఈ క్యాంప్లో తెలుస్తుంది. తర్వాత వచ్చి హాస్పిటల్లో అలా ఇలా జాయిన్ అవుతారు. వాళ్ళకి ఇంకా యోగా గురించి కానీ, ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీ, డైట్ గురించి కానీ, రోజు ఎట్లా తినాలి ఏంటి అని చెప్పి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మొత్తం మోడిఫికేషన్స్ అన్నీ ఇక్కడ అవుతాయి. వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఈ క్యాంప్ చేస్తున్నాం. మీరు చేస్తారు కదా మేడం, ఇది ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ సర్పంచ్ వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళ ప్రజలందరికీ కొంచెం చెప్పాలి. ఇప్పుడు క్యాంప్ ఉంది అని వాళ్ళకి మేము ముందే చెప్పే వస్తాం కాబట్టి ఇప్పుడు క్యాంప్ ఉంది అని చెప్పి ప్రజలలో వాళ్ళ అవగాహన ఇచ్చి ఇక్కడికి పంపిస్తే మేము ఇక్కడ చెప్పాల్సింది మేము చెప్తాం. ఫస్ట్ జనాలు వస్తే మేము చెప్పగలుగుతాము. సో దానికి ఖచ్చితంగా ఊరి ప్రజల సపోర్ట్ అయితే ఉండాలి. వాళ్ళ హెడ్స్ అందరూ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అని. అంటే ఇందాక ఒకసారి మాట్లాడుతూ రెగ్యులర్ ఉంటే బాగుంటుంది అని అంటున్నారు. మీరు ఎప్పుడో పండగకు వచ్చినట్టు అలా పెట్టకుండా రెగ్యులర్గా వచ్చి పెడితే బాగుంటుంది అంటారు. దానికోసం మీరంతా ఏం చేస్తే బాగుంటుంది? ప్రజలు వస్తే ఖచ్చితంగా రెగ్యులర్ గా పెడతాము. సో సర్పంచ్ వాళ్ళందరూ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు రండి, మేము ఇట్లా క్యాంప్ వాళ్ళు అడుగుతున్నారు, ఇట్లా 100 మెంబర్స్ స్టడీ ఉన్నారంటే కంపల్సరీ వస్తాము. సో ద థింగ్ ఇస్ పీపుల్ ఉంటే ఖచ్చితంగా వచ్చి రెగ్యులర్ గానే క్యాంప్స్ పెడతాం.